అమ్మఒడి 17,000కు పెంపు, కాపు నేస్తం ఈబీసీ పథకాలు కంటిన్యూ, 9 హామీలతో వైసీపీ మేనిఫెస్టో. కళ్యాణమస్తు షాదీ తోఫా కొనసాగింపు, 2 విడతల్లో పెన్షన్ 3,500కు పెంపు, రైతు భరోసా 16,000కు పెంపు. దేవాలయాలకు ప్రత్యేక నిధి, 50% దళితులుంటే ప్రత్యేక పంచాయతీ, లారీ డ్రైవర్లకు వాహనమిత్ర. వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొట్టింది. నవరత్నాలనే సూపర్ 6 అని పేరు పెట్టారు. మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారన్న పేరుని. రెచ్చగొట్టే పనులు మానుకోవాలి, చేతులు కట్టుకుని కూర్చునే రకం కాదు. ప్రచారంలో అనిల్ కుమార్ యాదవ్ కమెంట్స్. ఈటలను మాట వరుసకు అభినందించా, మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. నిన్నటి కమెంట్స్ పై మల్లారెడ్డి క్లారిటీ. నాడు ఓటుకు నోటు నేడు ఓటుకు ఒట్టు, రేవంత్కు ప్రజలే బుద్ధి చెప్పాలన్న హరీష్. తెలంగాణ ఇంటిపాటి బీఆర్ఎస్, ఆదరిస్తున్న ప్రజానీకానికి ధన్యవాదాలు, రుణపడి ఉంటామన్న కేటీఆర్. మోదీ పాలనలో దేశాభివృద్ధి, సంచలన నిర్ణయాలతో ప్రగతి, మరోసారి ఆదరించాలన్న కిషన్ రెడ్డి. కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రజలకు జవాబుదారీ ఆయనే. కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోవడానికి బాధ్యత వహించాలన్న కడియం. రాజ్యాంగం బతకాలంటే కాంగ్రెస్ గెలవాలి, ధాన్యానికి 500 బోనస్ ఇస్తాం, హామీలను నిలబెట్టుకుంటామన్న పొన్నం. సీఎం రేవంత్తో సిపిఎం నేతల భేటీ, పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుపై చర్చ, హాజరైన మండప వెంకటేశ్వరరావు. నో క్యాష్ నో క్యాస్ట్, కావాల్సిందల్లా క్వాలిటీ పాలిటిక్స్, నా దగ్గర చిల్లి గవ్వలేదన్న పరిపూర్ణానంద. పొన్నూరు ప్రజలను వంచడానికి రాజకీయాల్లోకి వచ్చాడు, అంబటి మురళీకృష్ణపై ధూళిపాళ్ల కమెంట్స్. సత్తెనపల్లిలో డమ్మీగా నామినేషన్ వేశారని ఆరోపణ. ప్రచారంలోకి అంబటి రాయుడు, జనసేన తరపున క్యాంపెయినింగ్. గుంటూరు జిల్లా నంది వెలుగులో మీటింగ్. నిర్మల్ జిల్లా మద్దిపడగలో రైతులు వెర్సెస్ అటవీ శాఖ, వడ్ల కళ్లం చుట్టూ కంచె వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన. ఫారెస్ట్ నర్సరీలో మొక్కలు ధ్వంసం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి గాయం, హెలికాప్టర్ ఎక్కుతోండగా పడిపోయిన మమత, ప్రమాదంలో కాలికి గాయం. గార్డు దాహం తీర్చిన ఏనుగు, మహారాష్ట్రలో వీడియో వైరల్. హ్యాట్సాప్ చెబుతోన్న నెటిజన్లు.